దయ్యాల సినిమాలంటేనే ఆమడ దూరం ఉంటారు కొంతమంది. అందులోనూ ఇండోనేషియన్ హర్రర్ సినిమాలంటే ప్యాంట్ తడిపేసుకుంటారు చాలామంది. ఈ సినిమాలు ఎక్కువగా భయపడుతుంటాయి. చేతబడి, దయ్యాలు, ఆత్మలు సినిమాలు తీయడంలో వీళ్ళు బాగా స్పెషలిస్టులు. వీటిని ఒంటరిగా చూస్తారంటే పై ప్రాణాలు పైకి పోవడం ఖాయం. ఇప్పుడు మనం కొన్ని భయంకరమైన ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్ సినిమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ హర్రర్ సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వీకెండ్ రాత్రిపూట వీటిని ఒంటరిగా చూడడానికి ప్రయత్నించకండి. ఫస్ట్ మూవీ వచ్చేసి ది థర్డ్ ఐ. 2017లో విడుదలైన ఈ ఇండోనేషియన్ మూవీకి రాకీ సూర్య దర్శకత్వం వహించారు. ఈ స్టోరీ అనేది ఒక అబెల్ అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె కుటుంబంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకులను వణికిస్తూనే ఉంటుంది. సెకండ్ మూవీ వచ్చేసి ఇండిగో. ఈ ఇండోనేషియన్ హర్రర్ మిస్టరీ సినిమా 2023లో విడుదలైంది. ఈ మూవీ స్టోరీ అనేది జోరా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె చిన్నతనం నుండి ఇండిగో అనే పేరుతో పిలువబడుతుంది. ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని అందరూ అనుకుంటారు. జోరాకి ఒక చెల్లెలు ఉంటుంది. ఆమెను ఒక దయ్యం వేధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జోరా తన శక్తులను ఉపయోగించి తన చెల్లెల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఊహించిన ట్విస్టులు ఎదురవుతాయి. నెక్స్ట్ మూవీ వచ్చేసి కుయాంగ్. 2024లో విడుదలైన ఈ ఇండోనేషియన్ హర్రర్ సినిమాకు యుంగి ఎంగేస్తో దర్శకత్వం వహించారు. ఇది ఒక నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా స్టోరీ బొర్నియో దీవిలోని జరుగుతుంది. ఈ దీవిలో ఉన్న ఒక గ్రామానికి భార్యాభర్తలు కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి వస్తారు. భార్య ప్రెగ్నెంట్గా ఉండడంతో ఒక దయ్యం వీళ్ళ వెంటపడుతుంది. చాలా రోజుల నుంచి ఆ దయ్యం గర్భిణీలను వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.